చూసారు కదా, వంకాయ, టమాటా, బొమ్మిడిలు. మగవాళ్ళు ఉన్న కాడ నీచు కౌసలని తినరండి. బొమ్మిడిలు, చేపలు, పొట్టు చేపలు అవన్నీ ఏదులేండి తినరు. మగవాళ్ళు అంటేనే అది కథ. కోటిలో రామ చిలక నిద్రపోతోంది, మరచిపోతుంది పచ్చ పచ్చ దాంతోనండి అల్లం వెల్లుల్లి. పాల మీద మూత పెడదాం. మూత పడిపోతే పసుపు తేలేదా? పసుపు తేలే. పసుపు పసుపు అండి. కోటిలోన రామ చిలక నిదురపోతుంది, మరచిపోతుంది. పసుపు కుండెక్కిందండి. పసుపు నిండుకుంది. పసుపు నిండుకుంటే కూరలు టేస్టీగా ఉండేవి. అసలు ఎలా వండాలో ఒక ప్యాకెట్ ఉండేది, అదేమో దొరుకుతలేదు. పొద్దుంతా ఆఫీస్కి వెళ్ళి రావడం, ఒక్క ప్యాకెట్ ఉండే అసలు అది దొరకట్లేదు. వాటిలోన ఎట్లా వండుతావు కర్రీస్? నైట్ అయిందంటే పసుపు వేరేవారు. ఏ కర్రీస్ నేను ఏం చూపెట్టారో చెప్పిగా. ఏమైంది? ఏం డబ్బాలు? కలమ్మ కలమ్మ నన్న టమాటా అండి. టమాటాని వంకాయ టమాటా మంచి స్మెల్ వస్తుందండి. ఎందుకంటే వంకాయ టమాటా వాళ్ళు వంకాయ టమాటా కళ్యామొక్క చుట్టూ అండి కొంచెం తీసుకుని నైట్ తెంపొద్దు, కానీ పోనీలే కానీ వాళ్ళు పిల్లలు పెంది ఉంచేవాళ్ళు తెంపకూడదు, మనకేముందులే, బాగుంటుంది. తెంపద్దు యాక్చువల్లీ. ఇది నువ్వు లేకపోతే బాగోదు, కళ్యామాకు లేకపోతే. పసుపు లేదండి బాబు, అసలు ఎలా వంట చేయాలో అర్థం కావట్లేదు. టేస్ట్గా ఉంటుంది కానీ చూడడానికి బాగోదు. ఇప్పుడు ఫ్రై అవుతుందండి. చాలా సరే. మళ్ళీ ఫ్రై అయిన తర్వాత నేను ఇంకొక వీడియో తీసి చూపిస్తానండి. ఎట్టడం పాలను ఎందమైనా పడుతుందని భయానికి పాలు పెట్టిన. ఓకే, వట్టి చేపల తర్వాత ఇస్తాను. అసలు వట్టి చేపలు ఏం పని నూనెలు కానీ నేనేం పని అట్లా బాగుంటుంది.